తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. చాలామంది పేరెంట్స్ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అందరి డౌట్ ఏమంటే, మా పిల్లోడికి ఇమ్యూనిటీ తక్కువగా ఉంది. అందువలన మనకేమంటే ఫ్రీక్వెంట్‌గా జ్వరం వస్తుంది అని చాలామంది గత సంవత్సరంలో చాలామంది పేరెంట్స్ ఇదే కంప్లెయింట్ చేస్తా ఉన్నారు. సో, ఇప్పుడు మనం చూసుకుంటే చాలామంది ఏమైనా ఇమ్యూన్ సిస్టమ్ పెంచడానికి, ఇమ్యూనిటీ పెరగడానికి ఏమైనా మ్యాజిక్ మెడిసిన్ లాగా ఇవ్వండి, లేకపోతే ఏదైనా డైట్, స్పెషల్ డైట్ ఇమ్యూనిటీ పెరుగుతుందా అని చాలామంది అడుగుతా ఉంటారు. సో, ఫస్ట్ మనం చూసుకుంటే నార్మల్ పిల్లల గ్రోత్‌లో కానీ నార్మల్ వాళ్ళ ప్యాటర్న్‌లో ఎలా ఉంటుందంటే, నార్మల్‌గా వాళ్ళకేమంటే అప్ టు 5 ఇయర్స్ వరకు వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ప్రతి వైరసెస్, ప్రతి బ్యాక్టీరియా అది ఎక్స్‌పోజ్ చేసుకుంటూ వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అనేది అది బిల్డప్ అవుతా ఉంటుంది. సో, మనం బూస్టప్ చేయడానికి, ఇమ్యూనిటీ పెరగడానికి అనేది అది ఒక్క వస్తువుతో, ఒక్క డైట్‌తో వచ్చేది ఉండదు. సో, ఇమ్యూనిటీ ఎందుకు తగ్గుతుంది? ఇమ్యూనిటీకి ఎలా పెంచడము? సో, ఇమ్యూనిటీ పెరగడానికి మెయిన్ పిల్లల్లో వాళ్ళు వెయిట్ అప్రాప్రియేట్‌గా ఉండాలి. వెయిట్ తక్కువ ఉండడం పిల్లల్లో, వాళ్ళకి ఇమ్యూనిటీ కొంచెం తక్కువగా ఉంటుంది. ఇంకొకటి వాళ్ళ డైట్‌లో బ్యాలెన్స్డ్‌గా ఉండాలి డైట్. డైట్‌లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, విటమిన్, మినరల్స్ అన్నీ బ్యాలెన్స్డ్‌గా డైట్ తీసుకునేటట్టు చూసుకోవాలా. ఎస్పెషల్లీ ప్రోటీన్. సో, కామన్‌గా మనం చూసే పిల్లల్లో వీటిలో చాలామంది అఫ్లూయెంట్ డబ్బులున్న వాళ్ళు పేరెంట్స్ కూడా ప్రోటీన్ డెఫిషియన్సీ అందరికీ అవగాహన ఉండదు. పిల్లలకి ఏం డైట్ పెట్టాలా అని కాన్సెప్ట్ లేకుండా చాలామంది పిల్లలకి ప్రోటీన్ డెఫిసిట్ డైట్ పెడతా ఉంటారు. ఎక్కువ మన కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో, ఈ ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల వీళ్ళకి ఇమ్యూనిటీ తగ్గడము. ఇంకొకటి పిల్లల్లో కొంతమంది పిల్లలు వాళ్ళు ఎక్కువ ఎక్స్‌పోజర్ ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ ఎక్స్‌పోజర్ ఎక్కువ. పెద్ద ఫ్యామిలీస్ ఉన్నాయి. లార్జ్ ఫ్యామిలీస్ ఫ్యామిలీ మెంబర్ ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ పిల్లలు ఆ వైరస్ ఎక్స్‌పోజ్ అయ్యి వీళ్ళకి ఫ్రీక్వెంట్ జ్వరం రావడము. ఇంకొకటి పిల్లలు స్కూల్స్‌లో డే కేర్ స్కూల్స్‌లో స్టార్ట్ అయ్యి స్కూల్స్‌కి వెళ్తున్నప్పుడు స్టార్టింగ్ టైంలో కూడా వేరే పిల్లలకు ఉన్న ఇన్ఫెక్షన్స్ అంతా అది కూడా ఎక్స్‌పోజ్ అయ్యి దానివల్ల కూడా వీళ్ళకి ఫ్రీక్వెంట్‌గా ఇన్ఫెక్షన్స్ అవి వస్తూ ఉంటాయి. సో, ఇంకా క్రౌడెడ్ ఏరియాస్‌లో ఎక్కువ క్రౌడెడ్ ఏరియాస్‌లో తిరగడము. ఇప్పుడు మనము చూసాము గత కోవిడ్ సీజన్‌లో. సో, ఎలా మనం మాస్క్‌లు వేసుకొని ఎంత జాగ్రత్తగా క్రౌడెడ్ ఏరియాస్. సో, ఇదేమంటే కోవిడ్ అనేది అది ఒక రెస్పిరేటరీ వైరస్. ఇలాంటి రెస్పిరేటరీ వైరసెస్ చాలా ఉంటాయి. ఫ్లూ ఫ్యామిలీ వైరస్ అని, అడెనో వైరస్ అని చాలా వైరసెస్ ఉంటాయి. సో, కోవిడ్‌కి తీసుకున్నట్టు జాగ్రత్తలే వీటికి కూడా వర్తిస్తాయి. సో, చాలా వరకు పిల్లలు ఇలా క్రౌడెడ్ ఏరియాస్‌లో వెళ్ళినప్పుడు, ఇలా చేసుకున్నప్పుడు వీళ్ళకి ఎక్స్‌పోజ్ అయ్యి ఆ వైరల్ ఫీవర్స్ వచ్చి ఫ్రీక్వెంట్‌గా వస్తుంటుంది. కామన్‌గా అప్ టు 5 ఇయర్స్ పిల్లల్లో ఒక 1 ఇయర్‌లో వీళ్ళకి ఆల్మోస్ట్ ఒక 5-10 టైమ్స్ అనేది సహజము. 5-10 టైమ్స్ ఫీవర్ రావడం అనేది సహజము. సో, దాని గురించి పేరెంట్స్ కంగారు పడి మా పిల్లలకేమో ఇమ్యూనిటీ ఏదో తక్కువ ఉన్నట్టుంది, వేరే పిల్లలు రావటం లేదు, వీళ్ళకి వస్తుంది అని చాలామంది పేరెంట్స్ అడుగుతూ ఉంటారు. సో, దీంట్లో ఇంకొకటి స్లీప్. పిల్లలు వీళ్ళ స్లీప్ అడిక్వేట్‌గా ఉండాలి. సో, నార్మల్ చిల్డ్రన్‌లో ఆల్మోస్ట్ 10-14 అవర్స్ స్లీప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో, చాలా వరకు ఇప్పుడు పిల్లలు కొంచెం మొబైల్ ఫోన్ అడిక్షన్ వీటి వల్ల కొంచెం స్లీప్ తగ్గిపోవడము. సో, స్లీప్ తగ్గిపోతే కూడా బాడీలో ఆ స్ట్రెస్ రెస్పాన్స్ వల్ల కూడా వీళ్ళ ఇమ్యూనిటీ కొంచెం తగ్గుతూ ఉంటుంది. సో, ఇంకొకటి యాక్టివిటీ. సో, ఇప్పుడు చాలా వరకు పిల్లలు అవుట్‌డోర్ యాక్టివిటీస్ అనేది చాలా తగ్గిపోయింది. సో, నార్మల్ చైల్డ్‌హుడ్‌లో వీళ్ళు డైలీ ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ అనే రిగ్గరస్ యాక్టివిటీ విపరీతంగా పరిగెడము, ఫుట్బాల్ ఆడడము, క్రికెట్. సో, అలాంటి అవుట్‌డోర్ యాక్టివిటీస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో, అది కూడా మన ఇమ్యూనిటీ పెంచడానికి తోడ్పడుతుంది. సో, ఒక ఇమ్యూనిటీ అనేది ఒక సింగిల్ ఇది కాదనమాట. సో, ఈ అన్ని ప్రాస్పెక్ట్స్‌తో మనం చూసుకోవాలి. సో, ఇంకొకటి ఈ అప్ టు 5 ఇయర్స్ పిల్లల్లో ఫ్రీక్వెంట్‌గా వచ్చే ఇన్ఫెక్షన్స్ అనేది అది సహజం. అది నార్మల్ అది. సో, అది నార్మల్ ఫినామినన్ అది. సో, ఇంకొకటి మన ఇమ్యూనిటీ బూస్టప్ చేయడానికి వ్యాక్సినేషన్స్. సో, వ్యాక్సినేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇవి ఆర్టిఫిషియల్‌గా మన ఇమ్యూన్ సిస్టమ్‌ని బూస్టప్ చేస్తుంది. సో, కామన్‌గా ఇప్పుడు మన గవర్నమెంట్ సెటప్స్‌లో ఇప్పుడు వేసే ఆల్మోస్ట్ అన్ని వ్యాక్సిన్స్ ఇప్పుడు ప్రస్తుతానికి అన్ని వ్యాక్సిన్స్ కవర్ అవుతున్నాయి. సో, ఫ్లూ వ్యాక్సిన్ అనే ఒక వ్యాక్సిన్ ఒకటి, ఇంకా నిమోనియా వ్యాక్సిన్స్ ఒకటి. ఇవి ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరము లెస్ దాన్ 5 ఇయర్స్ పిల్లల్లో, మోర్ దాన్ 6 మంత్స్ నుంచి 5 ఇయర్స్ లోపల పిల్లల్లో మనము ఒక జూన్ మంత్లో అలా ఫ్లూ వ్యాక్సిన్ వచ్చినప్పుడు వేసుకోగలిగితే, సో, ఆ ఇయర్లో వచ్చే ఆ ఫ్లూ వైరస్, ఆ ఫ్యామిలీ ఆఫ్ వైరసెస్ అవి సోకకుండా కొంతవరకు ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తాయి. చాలా వరకు అవి కాపాడుతూ ఉంటాయి. సో, ఇదొక్కటి చేసుకోగలిగితే కొంచెం ఆ ఇయర్ వరకు
కొంచెం ప్రొటెక్షన్ ఇవ్వగలం పిల్లలకి. సో 5 ఇయర్స్ వరకు పిల్లలకి ఫ్లూ వ్యాక్సిన్ అనేది కొంచెం తీసుకోవడం వల్ల వాళ్ళకి రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ రావడం కూడా కొంతవరకు మనం తగ్గించుకోగలము.